శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ అప్పలసూరి తెలిపారు. ఒంటరిగా వెళుతున్న మహిళలు ఊరికి దూరంగా ఉన్న ఇళ్లను దొంగలు టార్గెట్ చేస్తున్నారని, అందువల్ల తగిన జాగ్రత్తలు చర్యలు పాటిస్తే దొంగల బెడద ఉండదు అంటున్న శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం ఎస్ఐ అప్పలసూరితో మా స్పెషల్ కరెస్పాండెంట్ రాంబాబు ఫేస్ టు ఫేస్. రూరల్ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే అధికంగా దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో అయితే మాత్రం పోలీసు వారు అయితే మాత్రం ఏదైతే గ్రామాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ బావులు కావచ్చు, అదేవిధంగా ఇళ్లతో షాపులు కూడా కొల్లగొట్టే వ్యాపారం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో దొంగలను అరికట్టేందుకు, అదేవిధంగా ప్రజల్లో ఏ విధమైనటువంటి అవగాహన కల్పించాలనే నేపథ్యంలో అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి లావేరు మండలం ఎస్ఐ అయితే మాత్రం ఈ అవగాహన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే గురుమూరు దగ్గర ఉన్నటువంటి కలిసిటిగూడెం, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో అయితే మాత్రం ఆయన ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాత్రం ప్రజలందరినీ వదిలిపెట్టి వాళ్ళకి ఏం చేయాలి, అసలు ఏ విధమైన బట్టి జాగ్రత్త తీసుకోవాలనే విధంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం. చెప్పండి సార్, ఏదైతే ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఏ గ్రామాల్లో ఇలాంటి అవగాహన చేస్తున్నారు, పూర్తిగా దొంగతనాలపైనటువంటి ప్రజలు ఎటువంటి అవగాహన కలగాలి, ఎటువంటి జాగ్రత్త తీసుకుంటే ఈ దొంగతనాలు అరికట్టే ప్రయత్నం చేసే పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. అందరికి నమస్కారం. నా పేరు అప్పలసూరి, లావేరు ఎస్ఐని మాట్లాడుతున్నాను. సో ఈ ప్రజెంట్ వస్తున్న గత 2-3 నెలల్లో చాలా వరకు అఫెన్సులు ఫిజికల్గా పెరిగాయి. ఎందుకంటే ఎవరైతే నడచగలిగిన యూత్ ఉన్నారో ఈజీగా డబ్బులు సంపాదించడం ఉద్దేశంతో చాలా వరకు కూడా ఈ అఫెన్సులు పాల్పడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే మనం చాలా వరకు టెంపుల్ అఫెన్సెస్ అవుతున్నాయి. టెంపుల్లో థెఫ్ట్స్, నెక్స్ట్ ఇంకా చిన్న చిన్న స్నాచింగ్లు కానీ, వైన్ షాపులు కూడా చాలా వరకు జరుగుతున్నాయి. ఇంకా మరోవర్ ఈ హౌస్ బ్రేకింగ్స్ కూడా జరుగుతున్నాయి. సో మన జిల్లాలోనే చాలా వరకు రిపోర్ట్ అవుతున్నాయి, అదర్ జిల్లాలో కూడా రిపోర్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వస్తున్నారు, బండి మీద వచ్చి అలాగే మాటల్లో పెడుతున్నారు. మాటలో పెట్టి పడిపోయినట్టు యాక్షన్ చేసి మొబైల్ కాకపోతే లేకపోతే విలువైన వస్తువులు ఏమున్నా సార్ లాక్కుని వెళ్తున్నారు. అలాంటి వాళ్ళని ఎలా గుర్తిస్తున్నారు, వాళ్ళపైన ఈ ప్రజలకు కలిగించిన అవగాహన. అంటే ఎవరైనా పడిపోయారంటే సాయం చేసే మనస్తత్వం అందరికీ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో సాయం చేసే బదులు మోసపోతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే గతంలో ఉంది కానీ ఇప్పుడు కూడా జరుగుతున్న పరిస్థితుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ తరగా వాళ్ళు ఎలా ట్రేస్ చేసి పట్టుకుంటున్నారు. మీ వరకు వచ్చేసరికి ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే 1-2 సార్లు వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అంటే ఆ యాక్సిడెంట్ అనేది మనం చూసినట్టు తెలుస్తుంది, ఎలా అవుతుంది ఏ టెన్షన్ మనకు తెలుస్తుంది. యాక్సిడెంట్గా అయిందా లేదంటే వీళ్ళు ఏమైనా నెట్టింగ్ చేశారని దాన్ని మాత్రం మనం ఒకసారి మీరు 1-2 సార్లు వెరిఫై చేసుకొని ఇచ్చేయండి. అంటే ఏమైనా యాక్సిడెంట్ నిజంగా అయిందంటే వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలి, తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బ్లీడింగ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ 1 అవర్లో వాళ్ళు హాస్పిటల్ జాయిన్ చేసినట్టయితే అది గోల్డెన్ అవర్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏవైతే వీళ్ళు కొత్తగా అందుకే సంచరించిన, ఎందుకంటే మనకి గుడుమూరు సంత ఒకటి దగ్గర పక్కనే కాబట్టి ఈ సంతలో కొత్త వ్యక్తులు సంచరిస్తారు కాబట్టి మనం ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ ఇవన్నీ నివారించడానికి నైట్ బీట్లు ఎలా ఉంటున్నాయి, అసలు ఎప్పుడప్పుడు డైలీ ఉంటుందా లేకపోతే వీక్లీ ఉంటుందా, ఏ విధంగా మన పోలీస్ శాఖ నుంచి అయితే ఈ దొంగలను అరికట్టేందుకు బీట్స్ ఏర్పాటు చేస్తారు? ప్రతిరోజు కూడా నైట్ బీట్ అయితే ఉంటుంది మాకు. డైలీ రాత్రి కూడా మేము తిరుగుతాము. మీరు ఎవరైనా 112 కాల్ చేసినట్టయినా రెస్పాండ్ అవుతారు. ప్రతి బీట్ సిస్టమ్ అనేది మాకు కంటిన్యూగానే ఉంటుంది. బట్ కాకపోతే ఈ మధ్యన పెరిగిన బందోబస్తులు అది దృష్టిలో పెట్టుకొని మేము బందోబస్తుకి మెన్న వెళ్ళిపోయినప్పటికీ కూడా మేము నైట్ బీట్ అయితే రన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి ఏవైనా భాగాలు మోరవర్ మనకి హైవే ఒకటి దగ్గరలో ఉంది కాబట్టి. ఇది ఏదైనప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాలో చూసుకున్నట్లయితే రూరల్ ప్రాంతంలో కొలుపుకుని ఏదైతే లావేరు పరిసర ప్రాంతాల్లో అదైతే ఈ లావేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఉన్నటువంటి రూరల్ ప్రాంతాల్లో ఉంటే ఏ ఎక్కువ అగాధ్యాలు జరిగినా లేదా దొంగతనాలు జరిగినా వెంటనే ఇమీడియట్గా సమాచారం ఇవ్వండి. లేదనుకుంటే ముందు చర్యల భాగంగా మీరు నివారించేందుకు కొద్దిగా సాక్ష్యంగా వ్యవహరించాలనేది మాత్రం ఎస్ఐ అప్పలసూరి చెప్తున్నట్టు పరిస్థితి. ఇదే Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.